తెలంగాణ రాష్ట్ర కల్చరల్ ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్ వరంగల్ శ్రీనివాస్ గారు ప్రశ్నించే గొంతుకలు అంటే మేమంతా పాలక వర్గాలను అధికారంలో ఉండి తప్పులు చేస్తున్న వాళ్ళపైన పాటలు రాసి గెలిచిన వాళ్ళం. మేమెంతో జర్నలిస్టులు కూడా అంతే, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ. ఈరోజు బాలు కాయిత్ గారి మీద అంటే బలగం టీవీ ఛానల్ మీద వాయిస్ రావద్దని మీరు 4 కోట్ల ప్రజల గొంతు మీద అడుగు పెడుతున్నట్టు లెక్క. 4 కోట్ల ప్రజలు తలుసుకుంటే మీరు ఒక్కరు ఎంత? ఎవరిచ్చారు మీకు అధికారం? ప్రశ్నించే గొంతులను మూసివేసే అధికారం మీకు ఎవరిచ్చారు? అవుతుందా మీతోటి? ఈ ఒక్క ఛానల్ కాదు, మిగతా ఛానళ్ళన్నీ ఏకమైతే మీరేంది? మీరు ఎక్కడుంటారు? అది ఎందుకంటే మేమంతా కూడా ప్రశ్నించే గొంతుల మీద ఖబర్దార్. మేము మాట్లాడేది ప్రతిదీ ఆచి తూచి ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలకు ప్రభుత్వాలకు మధ్యన జరుగుతున్న ప్రతి అంశాన్ని కులంకుశంగా తెలియజేసేదే బలగం టీవీ ఛానల్ బాలు కాయిత్ గారు. అట్లాంటి వారికి మీరెవరండి నిషేధం పెట్టడానికి? ఆ వర్డ్ మీరు వెనుక తీసుకొని క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా, లేకపోతే ఎవ్వరు కూడా ఊరుకోరు. ఇలాంటి పద్ధతులు ఈ ఛానల్ మీదనే కాదు, ఏ ఛానల్ మీద చాలామంది ప్రయత్నాలు చేసి అందరూ ఓడిపోయారు. మీరు ఒక్కరేం చేయలేరు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.